తెలంగాణలో కొత్త అల్లుడు ఇంటికొస్తే బగారా బువ్వ, నాటుకోడి ఆటకూర, బోటి తలకాయ కూర, పచ్చి పులుసు, సర్వపిండి అసొంటి వంటలు వండిపెట్టి మర్యాద చేస్తుంటారు. అదే ఏ పిల్లనైతే వంటల లిస్టు చెప్పుకుంటూ పోతే 5 నిమిషాలు పడుతుంది. అగో అన్ని వంటలు చేస్తారు. ఎందుకంటే ఇంటికి వచ్చిన కొత్త అల్లునికి వందల రకాల వంటలు వండిపెట్టుడు అక్కడోళ్లకు అదో ఆచారం. ఇక చూడుర్రి, తూర్పు గోదావరి జిల్లాలో ఎన్ని వంటలు చేసిర్రో అల్లునికి. పకోడి, పొంగడాలు, కాజా, మిల్ మేకర్, కొబ్బరి బన్ను, తాపేశ్వరం కాజా, దిల్ పసందు, పెసర పునుగులు, కజ్జికాయ, జిలేబీ, సకినాలు, సమోసా, చెకోడి, గారెలు, కబాబు, అరిసెలు, కాన్ సమోసా, మిరపకాయ బజ్జీ, హల్వా. ఓ గిట్లా చెప్పుకుంటూ పోతే ఒడవదు గాని కొత్త అల్లునికి 225 రకాల వంటలు వండి పెట్టిర్రు తూర్పు గోదావరి జిల్లాలో ఓ అత్తగారోళ్ళు. వీళ్ళ పేరు ఆగర్తి సూర్య వెంకట కృష్ణారావు స్వరూపరాణి, ఊరు పేరావలి. అయితే వీళ్ళ బిడ్డ భాగ్యలక్ష్మిని హైదరాబాద్ పిల్లగాడు బొడ్డు భార్గవ్ సాయికి ఇచ్చి 5 నెలల కింద లగ్గం చేసిరట. ఇక కొత్త అల్లుడు రాక ఇంటికి వస్తుండు, మర్యాద జోర్దార్ చేయాలని చెప్పి ఓపికతోని 225 రకాల వంటలు చేసి అల్లుడు ముంగడ పెట్టిరు. ఇక చూసి, వామ్మో అత్తమ్మ మీ ప్రేమ చల్లగుండా, గిన్ని గానం తింటే నా పొట్ట అరపెళ్లి గుట్ట లెక్క అవుతుందని చెప్పి నచ్చిన కాడికి సగం తిన్నాడట అల్లుడు భార్గవన్న. మరి అత్తగారుల వంటల మర్యాద ఎట్లుందో అన్ననే అడుగుదాం. రీల్స్, సోషల్ మీడియాలోనే ఇలా చూడడం తప్పించి ఎప్పుడు లైవ్ లో చూసింది లేదు. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కంప్లీట్ గా. నేను, మా కుటుంబ సభ్యులు, మా అమ్మ నాన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదన్నట్లు ఇక వీళ్ళ ముచ్చట ఇట్లుంటే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల ఇంకా ఇచ్చంతరం గర్రె శ్రీనివాసరావు పారిజాతంలో బిడ్డ ప్రణీతను విజయవాడకు చెందిన రామకృష్ణానికి అన్నకిచ్చి లగ్గం చేసిరు. ఇక వాళ్ళు కూడా అంతే, రాక అల్లుడు శివాంటి వస్తుండని చెప్పి 275 రకాల వంటలు చేసి అల్లుడు ముంగడ పెట్టిరు. పోయా అల్లుడు, ఇవన్నీ నీకోసమే, మా మర్యాద కాదనొద్దు, అన్ని తినాలని చెప్తే స్వీట్ షాపులు, హోటల్లో కూడా గిన్ని వెరైటీలు ఉండే అత్తమ్మ, నాతోని కాదని కొన్నే తిన్నాడట అన్న. సడన్గా సర్ప్రైజ్ లాగా దాదాపు ఒక 270 ఐటమ్స్ అన్ని పెట్టి విందు భోజనం లాగా ఏర్పాటు చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. అన్ని తినలేకపోయాను నేనైతే. దాదాపు ఒక 130 ఐటమ్స్ వరకు టేస్ట్ చూడటం జరిగిందండి. ఇంటిరా ఇట్లా వచ్చిన కొత్తలకు జీవితాంతం యాదుకునేటట్లు 100 రకాల వంటలు చేసి మర్యాద చేసిరు అత్తగారోళ్ళు. ఏదేమైనా కొత్తలకు 10ల సంఖ్యలో వంటలు చేసుడంటే ఆంధ్రోళ్ళకే చెల్తది. అదే మన కాడైతే బగారు పువ్వ, కోడి కూర, మేక మటన్ పెట్టి సీస కళ్ళు ముంగడ పెడితే కథం, అల్లుడు దిల్ ఖుషి అవుతాడు, ఇంకేం అడగడు అని అనుకోబట్టిరు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరెవరు మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.